వైసీపీకి షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేస్తోంది. ఈ మేరకు నిన్న సిఆర్డీఏ ప్రొసీడింగ్స్ ఇచ్చింది. ఉదయం 5:30కి కూల్చివేతలు ప్రారంభమైంది. ప్రొక్లైనర్లు, బుల్డోజర్లను ఉపయోగించి ఆ భవనాన్ని కూల్చివేస్తున్నారు. ప్రస్తుతం ఇంకా కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ చర్యపైన వైసీపీ మండిపడుతోంది. హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని హైకోర్టు దృష్టికి తీసుకువెళతామని చెబుతున్నారు. తాడేపల్లిలో వైసీపీ నిర్మిస్తున్న కార్యాలయాన్ని కూల్చివేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారని చెప్పి దీనిపైన వైసీపీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని హైకోర్టు దృష్టికి తీసుకువెళతామని వారు చెప్తూ ఉన్నారు. తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేత పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రొక్లైనర్లు అలానే బుల్డోజర్లను ఉపయోగించి ఆ భవనాన్ని కూల్చివేస్తూ ఉన్నారు. ఇంకా కూడా ఆ కూల్చివేత పనులు కొనసాగుతూ ఉన్నాయి. వైసీపీకి షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేస్తోంది. ఈ మేరకు నిన్న సిఆర్డీఏ ప్రొసీడింగ్స్ ఇచ్చింది. ఉదయం 5:30కు కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ప్రొక్లైనర్లు, బుల్డోజర్లను ఉపయోగించి ఆ భవనాన్ని కూల్చివేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇంకా కూల్చివేత పనులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ప్రభుత్వ చర్యపైన వైసీపీ మండిపడుతోంది. హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని హైకోర్టు దృష్టికి తీసుకువెళతామని వైసీపీ నేతలు చెప్తున్నారు. సో వైసీపీ కార్యాలయాన్ని అధికారులు కూల్చివేస్తున్నారు. మార్నింగ్ 5:30 నుంచి కూడా ఈ భవనాన్ని కూల్చివేసే పనులను ప్రారంభించడం జరిగింది. అయితే దీనిపైన వైసీపీ కూడా చాలా తీవ్రస్థాయిలో రియాక్ట్ అయింది. హైకోర్టుకు వెళతామని చెప్పి, న్యాయ పోరాటం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, పల్లిలో నిర్మాణంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ఈ రోజు సిఆర్డీ అధికారులు కూల్చివేస్తున్నారు. ఉదయం 5:30 నుంచి కూడా సిఆర్డీ అధికారులు కూల్చివేత ప్రక్రియను ప్రారంభించారు. గత కొద్ది రోజుల క్రితమే సిఆర్డీఏ అధికారులు వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇరిగేషన్ కు సంబంధించినటువంటి స్థలంలో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి, దీనికి రూల్స్ లేవు అంటూ కూడా వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. అడ్డుకోవడంతో పాటు నోటీసులు కూడా జారీ చేశారు. ఇది పూర్తిగా కూల్చివేస్తాము అని కూడా వాళ్ళు నోటీసులు కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ కూల్చివేతకు ఇచ్చినటువంటి ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ హైకోర్టుకు వైఎస్ఆర్సీపీ ఆశ్రయించింది. నిన్న ఏదైతే సిఆర్డీఏ ఇచ్చినటువంటి నోటీస్ పైన హైకోర్టులో వాదనలు కూడా వైఎస్ఆర్సీపీ వినిపించింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు రూల్స్ కి విరుద్ధంగా వెళ్లొద్దంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను కూడా సిఆర్డీఏ అధికారులకు వైఎస్ఆర్సీపీ న్యాయవాదులు పంపించినటువంటి పరిస్థితి. అయితే రూల్స్ ప్రకారం అంటే ఖచ్చితంగా రూల్స్ కి విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయి అనేది సిఆర్డీఏ వాదనగా మనకి తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ని ఫాలో చేస్తూ వాళ్ళు ఈ నిర్మాణంలో ఉన్నటువంటి భవనాన్ని కూల్చేందుకు ఈ రోజు ఉదయం తెల్లవారుజామునే 5:30 ప్రాంతంలో ఈ ప్రదేశానికి చేరుకున్నారు. చేరుకుని జేసీబీలు, బుల్డోజర్ల సహాయంతో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నటువంటి అంటే మొదటి అంతస్తుకు సంబంధించి స్లాబ్ వేయడానికి సిద్ధంగా ఉంది. పిల్లర్స్ అన్ని కూడా నిర్మాణం చేసినటువంటి ఈ కార్యాలయానికి సంబంధించినటువంటి భవనాన్ని కూల్చివేత ప్రక్రియ అంతా కూడా ప్రారంభించారు. పెద్ద ఎత్తున జేసీబీలు, బుల్డోజర్లతో అధికారులు దగ్గరుండి ఈ భవనానికి సంబంధించినటువంటి పిల్లర్లని వాటన్నిటిని కూడా కూల్చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సిఆర్డీఏ చేస్తున్నటువంటి ఈ చర్యలకు సంబంధించి అయితే వైఎస్ఆర్సీపీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కూల్చివేతలు చేస్తున్నారు. హైకోర్టు ఆర్డర్స్ వచ్చినా కూడా వాటిని అమలు చేయకుండా కావాలని ఒక కక్షపూరితంగా వీటిని కూల్చేస్తున్నారంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ధిక్కారణకు అధికారులు పాల్పడుతున్నారు అంటూ కూడా మరోసారి కోర్టుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. హైకోర్టులో కూడా ఈ విషయాన్ని
సవాల్ చేసే ఆలోచనలో వైఎస్ఆర్సీపీ న్యాయవాదులు కూడా ఉన్నారు. ఈ రోజు హైకోర్టుకు కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లేందుకు వాళ్ళు సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ తాడేపల్లి లో ఉన్నటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఈ కార్యాలయానికి సంబంధించి ముందు నుంచి కూడా వివాదం అనేది నడుస్తుంది. ఇరిగేషన్ కి సంబంధించినటువంటి స్థలంలో కడుతున్నారంటూ కూడా గతంలో అంటే అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే టీడీపీ కూడా కొన్ని ఆరోపణలు చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయింది, ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ అధికారం ఉపయోగించి ఈ కార్యాలయాన్ని అక్రమంగా కూల్చివేస్తున్నారు అనేది వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపణ చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా అటు కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినా కూడా వాటిని అమలు చేయకుండా కార్యాలయానికి సంబంధించినటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి భవనాన్ని కూల్చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంధ్య. రైట్ దుర్గా.